ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్ ఒకటి తీసుకొచ్చాను. అదేంటో కాదు, సందీప్ రెడ్డి అండ్ ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్నటువంటి స్పిరిట్ ఓపెనింగ్స్కి హీరో గైర్హాజరుకి కారణం. ఎట్టకేలకు మొదలైన ప్రభాస్ సందీప్ రెడ్డి స్పిరిట్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా స్పిరిట్ పై దేశవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ అయింది. దానికి ప్రధాన కారణం ఈ చిత్రానికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కావడం. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి 3 సినిమాలతోనూ స్టార్ డైరెక్టర్గా జాబితాలోకి చేరిన సందీప్ ప్రత్యేకమైన వైలెంట్ స్టోరీ టెల్లింగ్ స్టైల్తో అందరి దృష్టిని ఆకర్షించాడు. స్పిరిట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా స్పిరిట్పై దేశవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దానికి ప్రధాన కారణం ఈ చిత్రానికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కారణం. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి 3 చిత్రాలతోనే పాటు స్టార్ డైరెక్టర్ జాబితాలోకి చేరిన సందీప్ ఆయన ప్రత్యేకమైన వైలెంట్ స్టోరీ టెల్లింగ్ స్టైల్తో అందరినీ దృష్టిని ఆకర్షించారు. మరి అలాంటి దర్శకుడు ప్రభాస్తో సినిమా చేస్తే ఎలా ఉంటుందని ఆసక్తి అభిమానుల్లో రెట్టింపైంది. అయితే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న స్పిరిట్ ఎట్టకేలకు అధికారికంగా మొదలైంది. నవంబర్ 23న సందీప్ రెడ్డి వంగ ఆఫీస్లో పూజా కార్యక్రమాలు జరగగా ఈ ఈవెంట్కు మెగా స్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ కార్యక్రమానికి ప్రభాస్ హాజరు కాకపోవడం అభిమానుల్లో నిరాశను కలిగించింది. ఓపెనింగ్కి హీరో కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో కొందరు ఫ్యాన్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ప్రభాస్ ప్రస్తుతం ఇండియాలో లేరు. కొన్ని రోజుల క్రితమే ఒక ముఖ్యమైన పని మీద జపాన్ వెళ్లారని, అందుకే ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని తెలుస్తుంది. స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ప్రభాస్ తన కెరీర్లో తొలిసారి వైలెంట్ పాత్ర పోషించబోతున్నారంట. ఇటీవల ఆయనకు సంబంధించిన లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని సమాచారం. షూటింగ్ ప్లాన్స్, స్క్రిప్ట్స్ వర్క్స్ దృష్ట్యా స్పిరిట్ 2027 సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రావచ్చని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబోతో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్టార్లో భారీ రికార్డు సృష్టించే అవకాశం ఉందని అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఎట్లాగైనా సరే కానీ ఎనిమల్ అయితే ఎంత వైల్డ్గా రికార్డ్స్ బ్రేక్ చేసిందో, అర్జున్ రెడ్డి ఎలా అయితే వైల్డ్గా రికార్డు బ్రేక్ చేసిందో, ఇప్పుడు సందీప్ వంగ గారి డైరెక్షన్లో ప్రభాస్ని అంత వైల్డ్గా ఎవరు ఎలా ఉంటాడో ఏంటి అనేది అయితే నాకైతే క్యూరియాసిటీగా ఉంది. ప్రభాస్ని అంటే ఇంకా మూవీ సెట్స్ పైకి వెళ్ళి అవి షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకొని అంతా అయ్యి వచ్చేసరికి 2027 పడుతుందంట. అబ్బా, అప్పటి వరకు చూడాల్సిందే సినిమా ఎలా ఉండబోతుంది. ప్రభాస్ని వైలెంట్ స్టార్గా ఎలా చూస్తాము, ఎట్లుంటాడు అసలు ఆ కాంబోలో ప్రభాస్ ఎంత పిచ్చి ఫ్యాన్స్ ఇంకెంత పెరుగుతారో చూడాల్సిందనమాట. ఇదండి ప్రభాస్ సంబంధించిన స్పిరిట్ మూవీ అప్డేట్. ఇంకా మంచి మంచి మూవీ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు ఇలాగే వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.